ప్రాణప్రతిష్ఠ వేళ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఇవాళ సాయంత్రం తమ ఇళ్లు, దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మరి తిరుపతి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దినేష్, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? దీపాలంకరణ చేయడానికి ప్రజలు అందరూ కూడా సుముఖత చూపిస్తూ ఉదయం నుంచి కూడా చూస్తున్నాం ఎలా ఉంది అనేది కూడా. మరి ఇప్పుడు పరిస్థితి అక్కడ ఎలా ఉంది? థ్యాంక్ యూ కాంతి. మొత్తం మీద ప్రధాని మోడీ ఏ కార్యక్రమం అయినా కూడా ప్రజల్ని రియాక్ట్ చేయించడానికి వినూత్నమైనటువంటి రీతిలో చాలా ఈజీ అయినటువంటి పద్ధతుల్లో ఆయన పిలుపునిస్తుంటారు. కోవిడ్ సమయంలో కూడా రకరకాల పిలుపులు ఇచ్చి ఇదే విధంగా ఈవినింగ్ టైమ్స్లో ప్రజల్ని రెస్పాండ్ అయ్యే విధంగా చేశారు. ఇప్పుడు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. అయోధ్యలో రాముల వారి ప్రతిష్ఠ జరిగిన నేపథ్యంలో ప్రతి ఇంట్లో కూడా 5 దీపాలు పెట్టమని చెప్పి పిలిపించిన నేపథ్యంలో మనం తిరుపతిలో పెద్దకాపు వీధిలో భజన మందిరం దగ్గర ఈ దీపోత్సవం చేసేటువంటి భక్తుల్ని చూస్తున్నాము. మనం చూస్తే ప్రతి గ్రామంలో కూడా ఏ గుడి ఉన్నా లేకపోయినా రాముల వారి భజన మందిరం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా భజన మందిరాలని నిర్మించడంలో చాలా ఉత్సాహం చూపించే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా తిరుపతిలో పెద్దకాపు వీధిలో కూడా ఈ భజన మందిరం ఉంది. ఇదే కాదు, ప్రతి వీధిలో తిరుపతిలో భజన మందిరాలు చాలా ఉన్నాయి. ఈవెన్ తిరుమలలో కూడా భజన మందిరం ఉంది. అంటే భజన చేయటం అనేటువంటిది, అంటే స్తుతి చేయటం, దేవుడి స్తుతి చేయటం అనేది వైదిక ధర్మం. వైదిక ధర్మాన్ని పాటించటం, వైదిక ధర్మంలో భాగంగా దీపాలు వెలిగించటము, ఇవన్నీ కూడా చేసే పరిస్థితుల్లో ఈరోజు మోడీ పిలుపు నేపథ్యంలో 5 దీపాలు వెలిగించాలంటే చాలామంది పెద్ద పెద్ద దీపాల నుంచి చిన్న దీపాల వరకు భక్తులందరూ మనం చూస్తున్నాం. ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ దీపాలు వెలిగించినటువంటి కార్యక్రమం చూడండి. మోడీ పిలుపు నేపథ్యంలో ఇంత స్పందన కల్పిస్తోంది. మీకేమనిపిస్తోంది? ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠ, బాలరాముడు ప్రాణప్రతిష్ఠ ఈరోజు జరిగింది. దానిలో గౌరవ ప్రధాని పిలుపు మేరకు ప్రతి ఇంటిలో దీపం వెలిగిన్నారు. మన సనాతన ధర్మం దీపం పరబ్రహ్మం. దీపం ముట్టిస్తే అన్నీ బాగా జరుగుతాయి. దానిలో భాగంగానే ఈరోజు పెద్దకాపీలోని శ్రీరామ భజన మందిరంలో ఇక్కడ స్థానికులు, భక్తులు అందరూ కలిసి దీపారాధన చేసి, దీపారాధన తర్వాత పురోహితులను పిలిపించాము. అక్షింతలు కూడా అందరికీ వేయడం జరుగుతుంది. ఈ దీపారాధన చాలా ముఖ్యము. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిలో ఈరోజు ఒక దీపం ముట్టించమని మోడీ గారు మధ్యాహ్నమే చెప్పారు స్పీచ్లో. ప్రతి ఒక్కరూ దేశం మొత్తం ఈరోజు దీపాలు ముట్టిస్తున్నారు. జై శ్రీరామ్ అనే నిదానంతో ఈరోజు ప్రతి ఒక్కరూ దేశం మొత్తం జై శ్రీరామ్ నామంతో మారుమోగం పోతూ ఉన్నది. ఈ 500 సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది. భవ్య రామ మందిరం అద్భుతంగా ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఆ విధంగా భవ్య రామ మందిరం ఈరోజు ప్రారంభించబడింది. ప్రతి ఒక్కరూ రామునికి ఆశీస్సులు కలుగుతుంది. రాముని బాటలో మనం అందరూ మెలగాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. చెప్పండి, దీపాలు పెట్టడం వల్ల ఎలాంటి మంచి జరుగుతుంది? జై శ్రీరామ్. సాయంకాలం ప్రదోష సమయంలో 5 దీపాలు పెట్టడం వలన అష్టైశ్వర్య భాగ్యము కలుగుతుందని శాస్త్రము చెప్తుంది. అదేవిధంగా ఈరోజు మహాపర్వదినం, శుక్లపక్ష ద్వాదశి తిథి, రోహిణీ నక్షత్రంలో మన హిందూవాసరంలో సోమవారం ఈరోజు. ఆ సోమవారం అనేది శివుడికి విశేషంగా సాయం సంధ్యలో ప్రదోష సమయం 5:30 నుండి 6:30 ప్రదోష కాలం. ఆ ప్రదోష కాలంలో అంటే 5 దీపాలు పెట్టడం వలన అష్టైశ్వర్య భాగ్యం కలుగుతుందని, అందరినీ దీపం పెట్టమని మన ప్రధానమంత్రి మోడీ గారు ఆదేశంతో అన్ని ఊర్లలో ఈ సాయం సంధ్యలో చేస్తున్నాం. కాబట్టి శ్రీరాముని అష్టైశ్వర్య భాగ్యము కలుగుతుందని శాస్త్రము చాలా ఇదిగా ఉంది. అందువల్ల చాలా మనం అందరూ భాగ్యవంతులు. ఆ హిందూ సంప్రదాయంలో 500 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఇది ఈరోజు మా కళ నెరవేరింది. ఆ కళ నెరవేరిందంటే అష్టైశ్వర్యం, పంచమం అంటే భాగ్యము, భాగ్యస్థానం, భాగ్యము, ఐశ్వర్యము, ఆయుష్, ఆనందము అందరికీ ఇంటిల్లిపాది కలుగుతుందని
మన శ్రీరాముని వేడుకుంటూ జై శ్రీరామ్. మనం చూస్తున్నాం చాలా మంది మహిళలు కూడా దీపాలు పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అమ్మ చెప్పండి, కొన్ని లక్షల దీపాలు అయోధ్యలో వెలుగుతున్న ఈ సమయంలో మీరందరూ కూడా ఆ అయోధ్య ఆలయంతో పాటు మీరు కూడా దీపాలు పెట్టే పరిస్థితి ఉంది, ఎట్లా అనిపిస్తుంది? అంటే అక్కడ వాళ్ళు అక్కడ చేస్తుంటే మనం అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి మన మనసులో తలుచుకునేసి అక్కడ ఉన్నట్లుగానే భావించుకునేసి ఇక్కడ మనం దీపాలు వెలిగించి ఆయనకి మన యొక్క భక్తిని చాటుకుంటున్నాం అన్నమాట. అందుకనేసి ఈ దీపాల కార్యక్రమము చేపట్టింది. అది మహిళలకు కానీ పురుషులకు కానీ ఎవరికైనా కానీ మంచిగా జరుగుతుందనేసి ఆశిస్తున్నాము. మోదీ గారికి నమస్కారము. రామ మందిరము అయోధ్యలో నిర్మించారు, బాలరాముడి విగ్రహము. కాబట్టి మనం 5 దీపాలు వెలిగించాలా, 5 దీపాలు వెలిగించాలి కాబట్టి సుఖము సంతోషము అంతా కలుగుతుంది. కాబట్టి సంతోషం వల్ల కలుగుతుంది కాబట్టి అందరూ బాగుండాలి. జై శ్రీరామ్. అయోధ్యలో మోడీ ఈరోజు ప్రాణ విగ్రహ ప్రతిష్ట చేశారు. దేశమంతటా 5 దీపాలు వెలిగించాలని మేము మనసారా ప్రార్థిస్తున్నాము. అదే మనం చూస్తున్నాము, ఎంత భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా తరలి వచ్చి ఇక్కడ దీపాలు పెట్టి తమ భక్తిని చాటుకోవడంతో పాటు అయోధ్యలో రాముడి ప్రతిష్ఠ జరిగిన నేపథ్యంలో, అంటే ప్రతి వీధిలోనూ భజన మందిరం ఉన్న ప్రధానమైనటువంటి అయోధ్యలో ఇప్పటివరకు లేకపోవడం అందరినీ కూడా బాధపెట్టిన విషయం. ఈరోజు ఇక్కడ ఆ ఆనందాన్ని, ఆ యొక్క ప్రతిష్ఠ నేపథ్యంలో అందరూ కూడా ఆనందాన్ని కూడా ఈ దీపాలు పెట్టి ఆనందాన్ని పంచుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఓర్టిషుడు రైట్. ఇక కర్నూలులోని పరిస్థితి మా ప్రతినిధి సుంకన్న లైవ్ లో అందిస్తారు. సుంకన్న, ప్రాణ ప్రతిష్ఠ వేళ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఇవాళ సాయంత్రం దీపాలంకరణతో సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటి వరకు మనం తిరుపతిలో చూసాం. సో మరి కర్నూలు ఎలా ఉంది? అయోధ్య రామాలయ నిర్మాణం అనేది 500 ఏళ్ల నాటి కళ. ఆ కళ నేటితో సాకారమైందని ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవంలో ఇది ఒక దేశవ్యాప్తంగా ఒక పండుగ వేడుకలా జరుపుకోవాలి. నిజంగా ఈరోజు దీపావళి పండుగలాగా ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేశంలో ప్రతి ఇంట్లో కూడా దీపాలు వెలిగించి ఈ వేడుకలు జరుపుకోవాలని పిలుపునివ్వడంతో కర్నూలు నగరంలోని మహిళా మండలంలో కూడా పెద్ద ఎత్తున కర్నూలు నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్కు తరలివచ్చి ఇక్కడ శ్రీరాముడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారీగా స్థాయిలో ఇక్కడ శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ పెద్ద రంగురంగుల ముగ్గులు కూడా వేసి ప్రతి బార్డర్లో కూడా ఒక దీపాన్ని కూడా పెట్టడం జరిగింది. దాదాపు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు వందలాది మంది మహిళా పనులు ఇక్కడికి తరలి రావడం జరిగింది. మొత్తం మాట్లాడేందుకు కొంతమంది మహిళలు ఉన్నారు. చెప్పడం ఎలా జరుపుకుంటున్నారు ఈ వేడుకను? ఏనన్నా ఇక్కడ జరిగేదే, ఇక్కడ కర్నూలులో ఈరోజు పండగ వాతావరణం. అంటే కర్నూలు మొత్తం కర్నూలు అంతా కూడా ఒక పండగ వాతావరణం. మాకు 500 సంవత్సరాల తర్వాత భగవంతుడు రాముడు మా రాజ్యంలోకి వచ్చాడు. ఆ సంతోషంలో మేమంతా పండగ చేసుకుంటున్నాము. మేమే కాదు, యావత్ భారతదేశమే పండగ చేసుకుంటా ఉంది. ఇది 500 సంవత్సరాల తర్వాత ఆయన రాజ్యంలోకి ఆయన అడుగు పెట్టినాడు. ఈసారి ఎంత ఆనందంగా ఉంటుందండి. ఇన్ని రోజులు ఆయన ఎక్కడో అజ్ఞాతవాసం చేశాడు. ఈరోజు ఆయన కోసం మేమంతా కూడా ఎదురు చూసి ఈరోజు వచ్చినటువంటి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని మేము కూడా పండగ వాతావరణం చేసుకుంటున్నాము. మాకు ముఖ్యంగా ఈ కర్నూలు నుంచి జిపుల్లారెడ్డి గారు చాలా పోరాడినారండి కరసేవకునిగా. ఎంత పోరాడిన అంటే రాయలసీమ వ్యక్తి ఆయన జిపుల్లారెడ్డి గారు. అక్కడ అశోక్ సింగల్జీ గారు ఇంకా 2 ఉన్నారు. అక్కడ నార్త్ లో వాళ్ళంతా పోరాడినారు. ఇక్కడ మా రాయలసీమలో జిపుల్లారెడ్డి గారు బ్రహ్మాండంగా పోరాడినాడండి. ఆయన వీళ్ళంతా కృషి ఫలితమే మాకు ఈనాడు ఈ రామరాజ్యం వచ్చింది. జీవితంలో ధన్యం, మా జీవితాలన్నీ కూడా ధన్యమయ్యాయి ఈ రామరాజ్యం నుంచి. ఎందుకంటే ఆయనకు ఈ కార్యక్రమం అంతా కూడా ఆయన చేసినటువంటి సేవలకు ఇది అంకితం ఇస్తున్నాం జిపుల్లారెడ్డి గారికి. అందుకని వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. వాళ్ళకి ఈరోజు సన్మానం చేస్తూ వాళ్ళకి అంకితం ఇస్తున్నాము. కాబట్టి మేమంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నామండి. మా కళ నెరవేరింది. మా రామరాజ్యం మాకు వచ్చింది. మా రాముడు మాకు వచ్చాడు. అడవిలో ఉన్నటువంటి రాముడిని తెచ్చి ఆయన గూట్లో కూర్చోబెట్టినాము. అందరికీ ఆయన శ్రీరామ రక్షగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. నా పేరు స్వప్న, కార్తీక దీపోత్సవం సమితి కార్యదర్శి. 500 సంవత్సరాల తర్వాత మన రామరాజ్యం అంటే ఏంటో మన ఈ
ప్రపంచమంతా రామ 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 అని ఏ విధంగా వేడుకున్నారో, అలుపు సొలుపులో రామ రామ అని ఏ విధంగా అనుకున్నారో, అలుపు సొలుపు అనేది ఇప్పుడు నిజమైంది. ఈ రామరాజ్యం వచ్చిన తర్వాత అందరికీ ఎక్కడో ఉన్న మూలల్లో ఉన్న చిన్న పిల్ల ముసలి ముతక వాళ్ళందరి లోపల చైతన్యం వచ్చేసి రామ రామ ప్రతి నోట. ఇప్పుడు రీసెంట్ గా ఈ 5 days నుంచి చాలా మంది కూడా ఫోన్ డీపీ గాని పలికే హలో అనే పదానికి బదులుగా జై శ్రీరామ్ అని పలికే పదాన్ని ఎంతో హైలైట్ చేస్తున్నారు. ఇది జీవితాంతం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ రథోత్సవానికి దాదాపుగా 100 రకాల కుల వృత్తుల వారిగా మామూలుగా కోలాటాలతో, రకరకాల వాళ్ళ వృత్తికి తగ్గ వాయిద్యాలతో, రకరకాలుగా వాళ్ళ వేషధారణలతో ఆ స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అంగరంగ వైభవంగా స్వామికి పట్టాభిషేకం జరగబోతుంది. ఈ పట్టాభిషేకానికి వేలాది మంది భక్తులు వేలాదిగా వచ్చి విచ్చేసి ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోబోతున్నారు. అందరూ హాయిగా ఆనందంగా ఈ పండుగను ప్రతి సంవత్సరము కొత్త దీపావళిగా, పెద్ద దీపావళిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఇంట్లో 5 దీపాలే కాకుండా ప్రపంచమంతా దీపాలను వెలిగిస్తూ ప్రపంచమంతా వెలుగులో నిండిపోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. మన రామరాజ్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సనాతన ధర్మము, మన పురాణాలు, వేదాలు రామరాజ్యంలో ధర్మం 4 పాదాల పైన నడుస్తుంది ఉండింది. కానీ 500 సంవత్సరాలకు తర్వాత ఇప్పుడున్న ధర్మము కుంటికాలతో నడుస్తుంది అనేది మన పెద్దలు చెప్తున్నారు. కానీ ఆ కుంటి పాదము పోయేసి మళ్ళీ మా రాముడు తిరిగి మా సామ్రాజ్యానికి వచ్చేసారు. ధర్మం మళ్ళీ 4 పాదాల పైన నడుస్తుంది అనేసి జై శ్రీరామ్, రామరాజ్యం వచ్చేసింది అనే ఒక ఆశ మాలో ఉంది. అదీ కాకుండా మన భారతదేశము పెద్ద పండుగలు అంటే 3 పండుగలు చేసుకుంటాము, దసరా, ఉగాది, దీపావళి. కానీ ఆ 3 పండుగలు కలిపి చేసుకునే ఒకే ఒక పెద్ద పండుగ మన శ్రీరాముని బాల విగ్రహ ప్రతిష్ట. ఆయన ఒక్క ప్రతిష్ట చేయడం వల్ల ప్రతి ఒక్క హిందువులో, భారతదేశంలో పుట్టిన ప్రతి హిందువే కాదు ప్రతి ఇండియన్ సిటిజన్ కు కూడా మాకు ఒక కొత్త నాయకుడు వచ్చాడు, కొత్త రాజ్యం వస్తుంది, కొత్త ప్రపంచంలోకి మేము వెళ్తున్నాము. ధర్మము మళ్ళీ మాకు 4 పాదాల పైన నడుస్తుంది అనే నమ్మకం మాకు ఉంది. ఇది నడవాలని కోరుకుంటూ ఆ శ్రీరామునికి మాకు బలం ఇవ్వాలని, అతని దారిలో నడిచే కోరిక, ఆకాంక్ష మనకు కలగాలని, ఈ భారతదేశము సుభిక్షంగా ఉంచాలని, రామరాజ్యాన్ని మళ్ళీ మనం స్థాపించుకోగలగమనే నమ్మకం నాపై ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. నా పేరు ఉమాదేవి. మనకు ఇప్పుడు కార్తీక దీపోత్సవ సమితి నుంచి ఉన్నాను. కార్తీక దీపోత్సవ సమితి నుంచి ఉమాదేవిని. మనము ఈరోజు ఒక దీపావళి జరుపుకుంటున్నాం. మనము ప్రతి సంవత్సరం లాగానే ఇది 2వ దీపావళి. అయితే ఈ రామరాజ్యం రావడం కారణం ప్రతిదీ అంటే ప్రతి ఒక్క విషయము చాలా అద్భుతమైనది. విషయాలు చాలా చాలా ఒక్కొక్కటి చెప్తుంటే గూస్ బంప్స్ వస్తుంటాయి అన్నమాట, మనకు రోమాంచితంగా ఉంటా ఉంది. అయితే మన ఆంధ్ర రాష్ట్రం నుంచి మెయిన్ ఏంటంటే ఒకటి ఈ కోర్టు కేసు కోసము జీపుల్లారెడ్డి గారు మొట్టమొదటిగా ఆయన సహకరించడము, ఆయన ఆస్తినైనా అమ్మి నేను చూస్తానని చెప్పారు, అదొక విశేషము. తర్వాత ఇప్పుడు ప్రతిష్ఠించిన రాముల వారి కింద ఆ విగ్రహం కింద మనకు యంత్రాలు వేశారు. ఆ యంత్రాలు కూడా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి రావడం అనేది చాలా చాలా మనం అదృష్టంగా భావిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క విషయం ఒక్కొక్కరిలో ఒక్కొక్క విశేషం ఉంది. ప్రతి ఊర్లో నుంచి, ప్రతి స్టేట్ నుంచి ఒక్కొక్కళ్ళ విశేషాలతో వస్తూ చేస్తున్నారు. అంటే మనవాడు మన ఇంటికి ఎలా ఒక బంధువు కానీ మన వాళ్ళు వస్తుంటే ఎంత ఆనందపడతామో అలా ఈ ప్రపంచానికే నేత వస్తున్నాడనే సంబరాలతో ఈ దీపావళి జరుపుకుంటున్నాం మనమంతా. కాబట్టి రామరాజ్యము ఎక్కడ పోలేదు, మళ్ళీ మనల్ని చూడడానికి వస్తున్నాడు. భగవంతుడు మనల్ని చూడడానికి, ఆశీర్వదించడానికి వస్తున్నాడు. సో దేశంలో ప్రధానంగా ఉగాది, అదేవిధంగా దసరా, దీపావళి పండుగలు 3 పండుగలు కలిపితే ఒక పెద్ద పండుగ ఈరోజు జరుపుకుంటున్నామని కూడా మహిళా మనులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామరాజ్యం వచ్చింది, రామరాజ్యం ఇలాగే సాగాలని కూడా వాళ్ళు ప్రధానంగా కోరుకుంటున్నారు.